Okay, ma. Good morning, everybody. పిరమిడ్ స్పిరిచువల్ శుభోదయం. మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. నా వాయిస్ వస్తుందమ్మా క్లియర్గా? ఎస్ సార్. ఓకే సార్. లైటింగ్ లేదు కదా? పర్లేదు సార్, బాగానే ఉంది. బాగానే ఉందా? ఆ, ఓకే. సో నేను 2008 నుంచి జర్నీ చేస్తున్నానని అందరికి తెలుసు. కానీ నేను ఇంతకంటే ముందే నేను వేరే స్పిరిచువల్ మూమెంట్లో కూడా పనిచేశాను. 87 నుంచి 1997 వరకు. తర్వాత 97 నుంచి 2004 వరకు డిస్కంటిన్యూ అయ్యాను. తిరిగి 2004లో నాకు జ్ఞానోదయం అయిన తర్వాత 2008లో పత్రికారితో పరిచయం. అది నా లైఫ్ జర్నీ. అప్పటి నుంచి మన మూమెంట్లో సర్వీస్ చేస్తూ పత్రికారితో తిరుగుతూ ఇలా కాలం గడిచిపోతుంది. తర్వాత పిఎంసి, సుమన్ టీవీ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ చేశాము. ఇది కూడా ఈ మధ్యకాలంలో మన పరిణిత మేడం గారి ప్రెజర్ వల్లనే నేను ఇవన్నీ చేశాను. లేకపోతే నేను పిఎంసీలోకి వచ్చేవాడిని కాదు. మేడము మీరు తప్పకుండా రావాలి సార్, మీ వాయిస్ వినిపించండి ప్రజలకంటే నేను పిఎంసీలో వచ్చాను. సో అప్పటి నుంచి కొంచెం అందరికీ నా గురించి కొంతమంది తెలియడం, వాళ్ళు కూడా చాలామంది మారడం, ఎంతోమంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఇప్పుడు మనం ఆరోగ్యంగా జీవించడానికి సరైనటువంటి పట్టుదల కావాలి. మనకి ఆ పట్టుదల లోపం. పట్టుదల ఉంటే సరైన పట్టుదల ఉండాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏది సత్యము, ఏది అసత్యము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది మంచి, ఏది చెడు, ఇవి తెలుసుకోకుండా మనం నిర్ణయం తీసుకుంటే మాత్రం మళ్ళీ తప్పుదారిలో వెళ్ళిపోతాం. కాబట్టి అలా తప్పుదారిలో వెళ్ళకూడదు అంటే సరైనటువంటి ధర్మం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని మనం ఇతరులకు చెప్పాలి. మన అనుభవ జ్ఞానాలే చెప్పాలి, కానీ పుస్తకాల్లో చదివి చెప్పడము అది ఎవరైనా చదువుకోవచ్చు, అందరికీ ఉంటుంది ఆ జ్ఞానం. కానీ దాన్ని వివరించే విధానం వేరుగా ఉంటుంది. పుస్తకాల్లో చదివితే అందరికీ ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది, ఒక్కొక్క సెంటెన్స్. కానీ దాని అర్థం విడదీసుకుంటేనే మీకు సరైన అంతరార్థం వస్తుంది. ఏవి చదివినా కానీ దాని అర్థాన్ని, దాని అంతరార్థం మనకు తెలియాలి. చదువుకుంటూ వెళ్ళిపోతే మనకేమీ ఒరిగేదేముండదు. పాఠం చదివినట్లు ప్రతి అక్షరము, ప్రతి సెంటెన్సు ఎందుకు ఇలా రాశారు, ఎందుకు ఇలా మనం పెద్దవాళ్ళు దీన్ని లిఖించారు, అసలు మనకున్నటువంటి అచ్చులు హల్లులు యొక్క గొప్పతనం ఏంటి మీకు తెలుసో లేదో, ప్రతిరోజు మనం అచ్చులు హల్లులు 2 సార్లు 3 సార్లు పలికితే ఉదయం సాయంత్రం సగం జబ్బులు వెళ్ళిపోతాయి మనకి. సో అంత గొప్ప లిపి అన్నమాట మనది. కాబట్టి మనం ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మానవుడని ఎందుకు పేరు పెట్టారు, దేవుడని ఎందుకు పెట్టారు, దేవాలయం అంటే ఏంటి, ఇవన్నీ అర్థం కానంత వరకు మనం ఈ దేహాన్ని చిందరవందర చేస్తూనే ఉంటాం. దీని విలువ మనకు తెలిసినప్పుడు దీన్ని ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ప్రేమగా జీవించాలి, ఎలా కరుణ అంటే ఏంటి, దయ అంటే ఏంటి, జాలి అంటే ఏంటి, ఎందుకు మనం ఇతరుల మీద కరుణ జాలి చూపించాలి, ఎందుకు మనం ఇంత అసహనంగా ప్రవర్తిస్తున్నాము, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయంటే నా విలువ నాకు తెలిసినప్పుడు. సో నన్ను నేను తెలుసుకున్నప్పుడు. అసలు కాన్సెప్ట్ ఏంటంటే పిరమిడ్స్, స్పిరిచువల్ మూమెంట్స్ అన్నీ కూడా వీలైనంత వరకు ఎవరిని వాళ్ళు తెలుసుకోమని చెప్తాయి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే వేరే వేరే ఏవేవో తెలుసుకుంటూ ఉంటాం. ప్రపంచం అంతా నాకు తెలుసు కానీ నా గురించి నాకు తెలియదు అంటే ప్రయోజనం ఉండదమ్మా. ఇక్కడ మీకు ప్రపంచం తెలియకపోయినా నాకు నేను తెలియాలి. నా ఉనికి, నా అడ్రస్, నా ఇన్నర్, నా అవుటర్, నేనున్నటువంటి ప్రదేశం, పంచభూతాలు, వాటి యొక్క ధర్మాలు, సృష్టి ధర్మాలు, శరీర ధర్మాలు, ఆహార ధర్మాలు, 84 లక్షల జీవజాతుల మధ్యలో మనం ఉన్నాం.
కానీ మనం ఆధిపత్యం చెలాయిస్తున్నాం అన్నిటి మీద. కానీ ఆధిపత్యం చెలాయించే వాడికి ఎప్పుడు కూడా బాధ్యత ఉండాలి అందరి మీద. ఆ బాధ్యత కోల్పోయినప్పుడు ఆధిపత్యం అనేది, హక్కులు అనేటివి పనిచేయవు అక్కడ. హక్కులు వేరు, బాధ్యతలు వేరు. అలా తెలుసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 84 లక్షల జీవరాశులకు నేను అధిపతినా పరిపాలకుడినా అని. నేను పరిపాలించాలనా, ఆధిపత్యం చెలాయించాలనా, హక్కులు ఉపయోగించుకోవాలనా, వాటన్నిటికీ దుఃఖం కలిగించాలనా, సంతోషం కలిగించాలనా, ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయంటే వాటితో కలిసి మనం ప్రయాణం చేసినప్పుడే అర్థమవుతాయి. పక్కవారిని ఎలా హింసించకూడదు, ఎందుకు హింసిస్తున్నాము, ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఫస్ట్ నాలోకి నేను వెళ్ళాలి. అది ధ్యానం అంటే ఏం కాదు, సూక్ష్మ శరీరయానం అంటారు. అంటే సూక్ష్మ శరీరంలోకి మనం ప్రవేశించి ఆ సూక్ష్మ శరీరంతో మనము ఈ సమస్త సృష్టిని చుట్టేసుకొని రావచ్చు. కానీ స్థూల శరీరంతో వెళ్ళడానికి కుదరదు. అదే ధ్యానం అంటే. కాబట్టి అలా ధ్యానంలో కూర్చొని మనము ఉన్న చోటనే కూర్చొని ప్రపంచాన్ని చుట్టేసుకునేటువంటి శక్తి, యుక్తి అంతా మానవుడికే ఉంది. కాబట్టి మనం ఆ విధంగా వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మన దేహం పవిత్రంగాను పరిశుభ్రంగాను ఉండాలి. అందుకే యోగి వేమన అంటారు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏదా, భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివ పూజలేనా అంటే ఇక్కడ ఆత్మకి చిత్తానికి మధ్యలో భాండం పెట్టాడు. అసలు భాండం అంటే ఏంది? మనం చాలా మంది అనుకుంటాం భాండం అంటే మనం వంట చేసుకునే పాత్ర అనుకుంటాం. పాత్ర కాదండి. మనం వంట చేసే పాత్ర పక్కన పెట్టేస్తే మన వంటలన్నీ లోపల జరుగుతాయి శరీరంలో, బయట కాదు. బయట జరిగేటివన్నీ మంటలే. సరైన మంటలు, సరైన వంటలు లోపల జరుగుతాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ వంటల్ని లోపల వండినప్పుడు మనకు అన్ని సరైన పంటలు పండుతాయి లోపల. ఈ విషయం తెలియకనే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దయచేసి అందరూ కూడా సృష్టిని తెలుసుకోవాలంటే ముందు మన సృష్టిని తెలుసుకోవాలి. మన దేహం మనం ఎందుకు తీసుకొచ్చాం, ఈ శరీరం ఏం చేస్తున్నాం, దీన్ని ఎలా మనం నడుచుకోవాలి అనే విషయాలన్నీ మనకు తెలిసినప్పుడు మనం సరైన మార్గంలో నడిచేదానికి అవకాశం ఉంటుంది. నేను కూడా మీలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి. ఎందుకంటే నేను 2008 నుంచి పత్రికారితో ప్రయాణం చేస్తున్నాను. కానీ 2004 నుంచే నాకు ఈ విషయాలన్నీ అనుభవించాను. తర్వాత నేను అల్సర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రయాణం చేశాను. ఇవన్నీ అయిన తర్వాతనే పత్రికారితో పరిచయం అయింది. పత్రికారు మొట్టమొదటి రోజు రాయచోట్లో 2008 సెప్టెంబర్లో రాయచోట్లో సతీష్ గారని ఆయన ద్వారా ఒక పాంప్లెంట్ నాకు రావడం, నేను అప్పుడు ఆ క్లాస్కు వెళ్ళడం, సార్తో పరిచయం అవ్వడం. సార్ పరిచయం అయినటువంటి మొదటి రోజే అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ధ్యానం చేయమని చెప్తున్నాడు. లైన్గా మెడిటేషన్ క్లాస్ అయిపోయిన తర్వాత నేను కూడా లైన్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సారు షేక్ హ్యాండ్ ఇచ్చి నా తల మీద ఆయన లెఫ్ట్ హ్యాండ్ పెట్టి, మీకెందుకు స్వామీజీ ధ్యానం, మీరు ధ్యానం గురించి చెప్పండి అన్నాడు మొదటి రోజు. సో నేను అనుకున్నాను, నేను ఒక గురువు కోసం వెతుకుతున్నాను, కానీ నాకు సరైన గురువు ఇవాళ దొరికాడు అనే భావనతో నేను ఆ రోజు నుంచి సార్తో తిరుగుతూ ఆయనతో జర్నీ చేస్తూ ఎన్నో అనుభవాలు తెలుసుకొని నా లైఫ్ జర్నీని కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ రోజే నేను అనుకున్నాను, తుది శ్వాస వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో నేను తప్పకుండా నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తానని. కాబట్టి అదే నేను ఇవాళ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ మధ్య
ఆరోగ్యం కోసమే వెతుకుతున్నారు. మరి ఆరోగ్యం మనకు అంగళ్ళు దొరకదు, ఆసుపత్రిలో దొరకదు, ఇంకా వేరే హోటల్స్లో దొరకదు, పెద్ద పెద్ద మాల్స్లో దొరకదు. చూడండి, దయచేసి ఆరోగ్యం కావాలంటే అది నా చేతుల్లోనే ఉంటుంది. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ మనం దాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడనో వెతుకుతున్నాం. అసలు ఆరోగ్యం ఎందుకు అనారోగ్యమైంది అనే విషయం తెలుసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఆరోగ్యం వైపు తీసుకెళ్ళిపోవచ్చు. మనకు అసలు ఆరోగ్యం ఎందుకు మిస్ అయింది అనే విషయమే తెలియకపోతే మనం ఎలా దాన్ని వెనక్కి తీసుకురాగలం చెప్పండి? ఏదైనా ఒక వస్తువు పోయింది అంటే ఆ పోయిన చోట వెతుక్కుంటే దొరుకుతుంది. మనం వస్తువు పోగొట్టుకునేది ఒక ప్లేస్లో, వెతుకుతున్నది ఇంకొక ప్లేస్. మనం వస్తువు ఇంట్లో పోగొట్టుకొని వీధిలో వెతుకుతున్నాం. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? దొరుకుతుందంటారా? దొరకదు. ఎక్కడ పోగొట్టుకున్న వస్తువు అక్కడే వెతుక్కోవాలి. కానీ ఆ పోయిన ప్రదేశం మనకు గుర్తుండాలి. మనం ఏమేం చేసాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకసారి మనం లెక్కలు వేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఎక్కడ పోగొట్టుకున్నాం అనేది. కొద్దిగా స్పృహలోకి వస్తుంది. ఆ విధంగా మనము లెక్కలు వేసుకోవడం లేదు, జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేశాను అనేది మనకు అవసరం లేదు. నా వస్తువు పోయింది, ఊరంతా వెతుకుతున్నాను, వస్తుందా? రాదు. మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో దాన్ని గుర్తు చేసుకోవాలి. తప్పకుండా అటువైపు మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది ఖచ్చితంగా. కాబట్టి ఆ ఎరుక మనకు కావాలంటే మన మైండ్, మన చిత్తం అది శుద్ధంగా ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. సో మన చిత్తాన్ని పోషించేది ఎవరంటే ఆహారం. మన దేహ వ్యవస్థనంతటిని నడిపించేది కూడా నడవాలంటే ఒక బలం కావాలన్నా, ఒక రూపం కావాలన్నా ఇవన్నీ కూడా తయారయ్యేది పంచభూతాలతోనే. శరీర నిర్మాణం జరిగేదే పంచభూతాలు. దానికి ఒక సపోర్ట్ ఏంటంటే ఒక ఎనర్జీ, ఒక శక్తి. శక్తి అనేది తోడున్నంత వరకే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. ప్రకృతి ఉంటుంది, పురుషుడు లేడు అంటే నిర్మాణాలు జరగవు. పురుషుడు ఉన్నాడు, ప్రకృతి లేదు అంటే నిర్మాణాలు జరగవు. ఇద్దరు ఉండాల్సిందే. ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు, మీన్స్ చైతన్యం. దానికి మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఆత్మని పెట్టుకోవచ్చు, పరమాత్మ పెట్టుకోవచ్చు, దేవుడని పెట్టుకోవచ్చు. కానీ ఇవన్నీ దేహంలో ఉన్నంత వరకే. ఆ దేవుడైనా, ఆ పరమాత్మ అయినా, ఆత్మ అయినా, చైతన్యమైనా మనం ఏ పేరు పెట్టుకున్నా ఇది దేహంలో ఉండాలి. దేహంలో ఉంటేనే దేహానికి ఒక కళ, ఒక రూపం. తను దేహంలో నుంచి పక్కకి వెళ్ళిపోతే పంచభూతాలు కింద పడిపోతాయి. సో అలాంటి శరీరము, అలాంటి నిర్మాణము మనం పట్టుకొచ్చి భూమి మీద ఎన్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు దాపిస్తున్నాం అతి తొందరగా. పుడుతున్న పిల్లలకు కూడా డయాబెటిక్ ఉంది, టైప్ 1 ఉంది. అదేవిధంగా పుట్టిన కొద్ది రోజులకే థైరాయిడ్ వస్తుంది, పుట్టిన కొద్ది రోజులకే ఒబెసిటీ వస్తుంది, పుట్టిన కొద్ది రోజులకే హార్ట్ కంప్లైంట్ వస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ అని మనం గమనించట్లేదు. దీనికి కారణాలు ఏంటి, అసలైన కారణం ఏంటి అనేది మనం ఆలోచించట్లేదు. అసలు నా ఆరోగ్యం ఎందుకు ఇలా అయిపోతుంది అని ఆలోచించే వ్యక్తి కనబడట్లేదు. ఈరోజు సగటున 30% మందికి డయాబెటిక్ ఉంది. దాదాపు 15% మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాగే 40% వరకు ఒబెసిటీ ఉంది. ఇలా ఎన్నో రకాల జబ్బులు, ఎన్నో రకాల రుగ్మతులు, ఎన్నో రకాల దుఃఖాలు ఇవన్నీ కూడా మనిషికి చేకూరడానికి కారణం ఏంటంటే బాండ శుద్ధి లేకపోవడం వల్ల. బాండం అంటే ఏమీ కాదండి, శరీరం. ఎందుకంటే ఈ శరీర నిర్మాణాన్ని
పోషించేది, శాసించేది పంచభూతాలు. అంటే వాటిని సరైన మార్గంలో తీసుకుంటే పోషిస్తాయి, వాటి సరికాని మార్గంలో తీసుకుంటే శాసిస్తాయి. కాబట్టి మనం శాసనం వైపు వెళ్ళాలా, పోషణ వైపు వెళ్ళాలా అనేది మనం తెలుసుకోవాలి. ఎన్నో వేదాలు చదువుతాం, ఎన్నో భగవద్గీత చదువుతాం, ఇంకొకటి భాగవతం చదువుతాం. ఇవన్నీ చదివి వినడం వల్ల ప్రయోజనం లేదు. వాటిని అర్థం చేసుకొని ఆ మార్గంలో నడచడం వల్ల ప్రయోజనం దొరుకుతుంది. చదివినా, వినినా, చూసినా, చెప్పినా ప్రయోజనం. ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటామో అందులో ఉన్న విషయాలను మనము తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి ఆ ఆచరణలో మనం నడిచినప్పుడు మనకు ఒక మార్గం ఏర్పడుతుంది. అంతేగాని నేను చదివానండి, నాకు భగవద్గీత కంఠపాఠం అండి, నాకు ఇంకొక భాగవతం కంఠపాఠం అండి, రామాయణం నాకు తెలుసా అండి, ఇవన్నీ తెలుస్తాయి. తెలిసినంత మాత్రాన మనకేంటి ఉపయోగం? తెలిస్తే ఉపయోగం లేదు, కొద్దిగా ఉపయోగం. కానీ అది తెలిసి అర్థం చేసుకుంటే ఇంకొంచెం ఉపయోగం. ఆ అర్థం చేసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టుకుంటే పూర్తి ఉపయోగం. కాబట్టి దయచేసి మనం అందరూ కూడా మన ముందు తిరుగుతున్నటువంటి కొన్ని పుస్తకాలు, కొంత జ్ఞానాన్ని మనం అనుభవించి ఆచరణలో పెట్టుకోవాలి. కానీ ఆ అనుభవ జ్ఞానాలని మనము 10 మందికి పంచేదానికి ఉపయోగపడతాయి. మనం చూసింది, చదివింది, చెప్పింది, వినింది ఇవన్నీ చెప్పడానికి ఉపయోగపడవు. అవన్నీ అది మన వరకే పరిమితం. మనం అనుభవించింది మాత్రమే బయటికి వెళ్ళాలి, అనుభవించకుండా ఏది బయటికి వెళ్ళకూడదు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక శాస్త్రానికి మొదటి మెట్టు. కాబట్టి ఇలాంటి విషయాలు మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాతనే వీటిని మనం ఎవరికైనా చెప్పాలి. అప్పుడు వాళ్ళు కూడా ఆచరణలో పెట్టి దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనలో చాలా మందికి చివరిలో మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు, సమాధానాలు ఉంటే కూడా నేను చెప్తాను. ఎవరికైనా కానీ మీకు క్షుణ్ణంగా మీకు ఆరోగ్యం గురించి చెప్పేస్తాను. ఇప్పుడు సింపుల్ ఆరోగ్యం అంటే ఏమీ గొప్ప బ్రహ్మ విద్య ఏం కాదు. దేహాన్ని కాపాడుకోవడం. దేహాన్ని మీరు కాపాడుకోవడం తెలుసుకుంటే మీ లోపల దేహి కూడా ప్రశాంతంగా ఉంటాడు. మనకి పీస్ఫుల్ మైండ్ అంటూ ఉంటారు. పీస్ఫుల్ మైండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పీస్ఫుల్ మైండ్ పరిపాలించేది ఎవరు? ఆ పీస్ఫుల్ మైండ్ని పోషించేది ఎవరు? శరీరం. శరీరంలో ఉన్నటువంటి వ్యవస్థ. వ్యవస్థ అంటే ఏమి కాదండి. వ్యా అనే పదం ఎందుకు వస్తుందంటే అందులో వా ఉంటుంది, యా ఉంటుంది. ఈ రెండు కలిపితేనే వ్యా వస్తుంది. వ్యా వా స్థ. వా అంటే లోపల. వా అనే మొదటి అక్షరము, దానికి యావత్తు వస్తుంది. ఇటు లోపల, అటు బయట. యా అంటే బయట. ఈ వ్యవస్థ అంటే లోపల ఉన్నటువంటి స్థితి, బయట ఉన్నది లోపల ఉన్న స్థితినే వ్యవస్థ అంటారు. కాబట్టి బయట ఏది ఉందో లోపల కూడా అదే ఉంటుంది, లోపల ఏది ఉందో బయట కూడా అదే ఉంటుంది. బయట ఏం జరిగితే లోపల అదే జరుగుతుంది, లోపల ఏం జరిగితే బయట అదే జరుగుతుంది అనే విషయం మనకు అర్థం కాదు. ఈ సృష్టిలో నేను అంటే నేను కాదు. నేను అంటే శరీరం. మనం నేను అంటే దేహాన్ని చూసుకుంటాం కాదు, అందులో ఉన్నటువంటి ఒక చైతన్యం. మానవుడు వ్యక్తి కాదు, ఒక చైతన్య శక్తి. ఏ జీవైనా అంతే. చైతన్యం లోపల ఉన్నంత వరకే ఈ యొక్క రూపం కదులుతుంది. ఆ చైతన్యం పక్కకు వెళ్ళిపోతే ఈ రూపం కింద పడిపోతుంది. కాబట్టి దయచేసి మనం అర్థం చేసుకోవాల్సింది చైతన్యం గురించి. చైతన్యం ఉంటేనే దేహము, రూపము, ఉనికి, ప్రపంచము, అవి ఇవి అన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ చైతన్యం కోల్పోయినప్పుడు శరీరం అనేది జడమవుతుంది. కాబట్టి మానవ దేహంలోనే కాదు, 84 లక్షల జీవరాశులు కూడా సప్త ధాతువులు అని ఉంటాయి. ఏంటివయ్యా సప్త ధాతువులు అంటే?
ఈ దేహాన్ని పోషించేటువంటివి, ఈ దేహ నిర్మాణం కోసం ఉపయోగించేటటువంటివి, ఇవన్నీ వీటిని సప్త ధాతువులు అంటారు. ఇప్పుడు ఒక ఇంటిని నిర్మాణం చేయాలంటే మనకి తెలుసు ఏమేం ధాతువులు అవసరం అనేది. ఇసుక కావాలి, ఇటుక కావాలి, రాయి కావాలి, సిమెంట్ కావాలి, నీళ్లు కావాలి, అదేవిధంగా పైపులు కావాలి, పవర్ లైన్లు కావాలి. ఇవి ధాతువులు అంటారు వీటిని. శరీర నిర్మాణం కాదు. సో ఇంటి నిర్మాణం, ఒక బిల్డింగ్ కానివ్వండి, ఒక ఇల్లు కానివ్వండి, ఒక దేవాలయం కానివ్వండి, వీటి నిర్మాణం చేయాలంటే ఇన్ని మెటీరియల్స్ కావాలి. అదేవిధంగా దేహం నిర్మాణం చేయాలంటే ఆ మెటీరియల్ సరిపోతుందా? ఆ మెటీరియల్తో దేహం నిర్మాణం చేయగలమా? చేయలేము. ఈ దేహాన్ని నిర్మాణం చేయాలంటే దీనికి పంచభూత తత్వమైనటువంటి మెటీరియల్ దీనికి అవసరం. సో ఈ మెటీరియల్తో మనం ఈ దేహ నిర్మాణాన్ని చేయగలుగుతాం. ఇప్పుడు ఇంటిని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు? దాన్ని నిర్మాణం చేయాలంటే ప్లేస్ ఎవరు సెలెక్ట్ చేస్తారు? ఇంటి యజమాని. అదేవిధంగా దానికి ప్లాన్ ఎవరు ఇస్తారు? ఇంటి యజమాని ఇస్తాడు. తర్వాత దాని ఫౌండేషన్ ఎవరు వేయాలి? యజమాని. అదేవిధంగా నిర్మాణం ఎవరు చేయాలి? యజమాని. తిరిగి ఆ ఇంట్లో నివసించేది ఎవరు? యజమాని. మరి బయట ఏం జరుగుతుంది ఇప్పుడు? యజమాని ఇవన్నీ ప్లేస్ సెలెక్ట్ చేశాడు, కావలసిన మెటీరియల్ కలెక్ట్ చేశాడు, కావలసిన విధంతో ఆ ఇంటి నిర్మాణం చేసుకున్నాడు, ఆ ఇంట్లోనే తను ఉండిపోయాడు. దట్ ఈస్ చైతన్యం, ఆత్మది. సో మనం ఏమనుకుంటున్నామంటే యజమాని లోపల లేడు, బయట ఎక్కడో ఉన్నాడు అనుకుంటాం. ఇల్లు నిర్మాణం చేసుకొని ఇల్లు ఏదో పాడైపోతుంది, దీన్ని రిపేర్ చేయించాలంటే యజమాని కావాలి, అతనికి చెప్తే ఆయన అన్ని రిపేర్ చేయిస్తాడు, మనం బాగా తిని తొంగవచ్చు అనుకుంటున్నాం. కాదు, యజమాని నేనే. ఈ దేహం అనే శరీరానికి యజమాని నేను అని తెలిసినప్పుడే మనకు అర్థమవుతుంది మ్యాటర్. అది నేనే అంటే చైతన్యము, శరీరం కాదు. ఇల్లు నేను కాదు, ఆ ఇంట్లో ఉంటున్న ఒక దేహం. ఆ ఇల్లు అనేది ఒక నివాసం. అదేవిధంగా మన శరీరం కూడా ఈ దేహికి నివాసం అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ దేహి మనం బయట ఉన్నాడని వెతుకుతున్నాం, దేహం వేరు నేను వేరు అని తెలుసుకోవాలి. దేహంలో ఉన్నది మాత్రమే నేను. ఒక కారు ఉంది, కారులో డ్రైవర్ కూర్చుంటేనే కదులుతుంది. మీరు ఎన్ని కోట్లు పెట్టినా కారు తనంతగా తాను కదిలి వెళ్ళదు. అదేవిధంగా ఈ దేహం కూడా అలాంటిదే. ఇది కూడా ఒక కారు అనుకోవచ్చు, ఒక బస్సు అనుకోవచ్చు, ఒక వాహనం అనుకోవచ్చు. ఈ వాహనంలో ఎవడైతే చోదకుడు ఉన్నాడో వాడు సరైన మార్గంలో నడిపేవాడైతేనే ఆ వాహనము సరైన గమ్యం చేరుకుంటుంది. ఆ నడపడం మనకు చేతగలదనుకోండి, మార్గ మధ్యంలోనే కూలిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది? అది కొంచెం అజ్ఞానం వల్ల. జ్ఞానం ఉంటే సరైన మార్గంలో నడపచ్చు, సరైన రీతిలో నడిపించచ్చు. ఏదైనా మనం తెలుసుకుంటేనే మనం చేయగలం. ఆ విధంగా ఈ దేహ నిర్మాణం కోసం కావాల్సినటువంటి ధాతువు ఏంటయ్యా? ధాతువులు అంటే ఒకటి రసము, రక్తము, మాంసము, మజ్జ, మేధ, అస్థి, శుక్రశోణితాలు. ఈ 7 ధాతువులు ఈ దేహ నిర్మాణానికి ఉపయోగపడేటువంటి ధాతువులు. మరి ఈ 7 ధాతువులు దీని యొక్క రా మెటీరియల్ ఎవరిస్తారు? ఈ రా మెటీరియల్ ఏమైనా షాపులు దొరుకుతుందా? దొరుకుతుంది. మార్కెట్లో దొరుకుతుంది, ప్రకృతిలో దొరుకుతుంది, మనం ఎక్కడికి పోయినా దొరుకుతుంది. మామూలుగా బయట అన్ని వస్తువులాగానే అది కూడా దొరుకుతుంది. కానీ మనము దేహానికి కలెక్ట్ చేసుకునేటివి వేరు, దేశ నిర్మాణానికి కలెక్ట్ చేసుకునే వస్తువులు వేరు. ఇవి ఏదైనా మనం ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ వేరు, ఒక దేహాన్ని నిర్మాణం చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ వేరు. ఇవన్నీ లోపల జరుగుతాయి, అవన్నీ బయట జరుగుతాయి.
దేశ నిర్మాణం బయట జరుగుతుంది, దేహ నిర్మాణం లోపల నుంచి జరుగుతుంది. చూసారా? ఒక నిర్మాణం అనేది తల్లి గర్భం నుంచి మొదలై మనం ఏదో అండపిండ బ్రహ్మాండ నాయకుడు అని పిలుస్తుంటాం. అండపిండ బ్రహ్మాండ నాయకుడు నేనే, కానీ నేనే అరుస్తున్నాను. ఒక గుడి దగ్గరనో, ఒక పెద్ద దేవస్థానం దగ్గరనో, లేదు ప్రకృతిలోకి వెళ్ళి అరుస్తూ ఉంటాం. కాదు, నన్ను నేనే పిలుచుకుంటున్నాను అనమాట. అండంలోకి ప్రవేశించింది నేనే, పిండంగా ఎదిగింది నేనే, తిరిగి బ్రహ్మాండంలోకి ప్రవేశించింది నేనే అనే విషయం మనకు తెలిస్తే మనం అలా అరవం ఇంకా ఎప్పుడు. కాబట్టి ఈ విధంగా దేహ నిర్మాణం నేనే చేసుకొని నేనే భూమి మీదకి వచ్చి ఈ నిర్మాణం చేసిన వాడి కోసం వెతుకు పని అయిపోయింది మనం ఇప్పుడు. ఎవరు దీని నిర్మాణకర్త? నేను అని తెలుసుకుంటే మనం బయట ఎప్పుడు దేవుణ్ణి వెతకం. బయట దేవుడు బయట ఉంటాడు, అది వేరే విషయం. ఆ దేవుడి వల్ల నాకేంటి ప్రయోజనం? ఏం లేదు కదా. నా దగ్గర ఉంటే, నాలో ఉంటే, నేనే అయితే నాకు ఉపయోగం. ఏదో బయట ఉన్న దేవుడు నన్ను ఏమైనా రక్షిస్తాడా? కానీ లోపల ఉన్న దేవుడే రక్షిస్తాడు. తనకు తానే రక్ష, తనకు తానే శిక్ష వేసుకోవాలి. అంతేగాని బయట ఎవరు రక్షించేవాళ్ళు లేరు, పోషించేవాళ్ళు లేరు, నిర్మాణం చేసేవాళ్ళు లేరు. అంతా మన అంతరంలోనే ఉంది. అంటే ప్రతి శరీరంలో కూడా చైతన్యం అనేటువంటి ఒక చైతన్య శక్తి ఉంటేనే ఈ దేహం నడవబడుతుంది. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ముఖ్యంగా సప్తధాతువుల యొక్క అవసరాలు ఏవో తెలుసుకొని ఆ సప్తధాతువులకు కావాల్సినటువంటి మెటీరియల్, ఇప్పుడు మనం ఇల్లు నిర్మాణం చేయాలంటే ఎంత మంచి మెటీరియల్ కొంటామండి, క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కోసం వెతుకుతాం. ఏంటి మంచి మంచి రంగులు, మంచి మంచి ఫర్నిచర్, ఇవన్నీ వెతుకుతాం కదా. సో మరి అలా శరీరం యొక్క నిర్మాణం కోసం కూడా అలాగే వెతికి మనం నిర్మాణం చేస్తున్నామా? ఇది కూడా మనం కొంచెం ఆలోచించాలి జ్ఞానంతో. మన దేహ నిర్మాణం కోసం ఏది పడితే అది వేస్తున్నాం. దానికి ఏమి లిమిట్స్ ఉండవు, టైం ఉండదు, ఒక టైం టేబుల్ ఉండదు, ఒక ఫిక్సబుల్ ఆహారం ఉండదు. ఉదయం ఏది తింటే ప్రతిరోజు ఉదయం అదే తినాలి, మధ్యాహ్నం ఏది తింటే అది ప్రతి మధ్యాహ్నం అదే తినాలి, సాయంత్రం ఏది తింటే ప్రతి సాయంత్రం అదే తినాలి అని మనకు తెలియాలి. ఇప్పుడు బయట విషయాల్లో మీరు ఏ వాహనాలకి ఏ ఫ్యూల్ వాడాలి, ఎంత వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి, మనం ఆ వాహనాన్ని నడిపితేనే ఫ్యూల్ వాడాలి, నడపకుంటే ఫ్యూల్ వాడకూడదు అనే విషయం మనకు తెలుసు. మరి అదే విధంగా ఈ వాహనం కూడా అంతే కదా. మరి దీనికి ఖర్చు ఉంటేనే కదా ఆదాయం ఉండాలి. ఖర్చు లేకుండా ఆదాయం ఇస్తూనే ఉంటాం కదా మనం. ఏదో ఒకటి ఆకలి అవుతుందంటే ఏదో ఒకటి తినేయండి అంటారు. ఏదో ఒకటి తినేస్తే సరిపోద్దా? ఏది తినాలో అదే తినాలి. ఏదో ఒకటి మాట్లాడాలి అని మాట్లాడేస్తే సరిపోతుందా? ఏదో ఒకటి మాట్లాడడం కాదు, ఏది అవసరమో అదే మాట్లాడాలి. కాబట్టి ఏది చెయ్యాలి అనుకుంటే ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఏది చేయకూడదు మనం చేయకూడదు. అది ఎప్పుడు వస్తుందంటే మన దేహం పవిత్రంగా ఉన్నప్పుడు, మన ఆత్మ శుద్ధిగా ఉన్నప్పుడు, మన బాండం శుద్ధిగా ఉన్నప్పుడే ఇవన్నీ మనం చేసే పనులు, మనం చూసే చూపులు, మనం చేసే తినే ఆహారం ఇవన్నీ పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాయి. అవి పవిత్రంగా ఉంటే మన చిత్తం పవిత్రంగా ఉంటుంది. అదేవిధంగా మన ఆత్మ కూడా శాంతిగా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత ఆత్మ శాంతించాలని ప్రార్థనలు చేస్తాం, దేహం వదిలిన తర్వాత కాదు. దేహంలో ఉన్నప్పుడే మనం ఆత్మశాంతిగా జీవించడం నేర్చుకోవాలి. అది ఉంటే ఎవరు మన ఆత్మశాంతి చేకూర్చాల్సిన అవసరం ఉండదని, ప్రార్థనలు చేయాల్సిన అవసరం ఉండదు. నాకు నేనే ప్రార్థన చేసుకోవాలి, నా లోపలనే నా ప్రార్థన జరుగుతుంది. కాబట్టి ప్రార్థన అంటే ఏమి కాదు, పరమాత్మ యొక్క అర్థం చేసుకోవడం, పరమాత్మని అర్థం చేసుకొని అతనితో ఆరాధన జరిగించడం లోపల. అంతేగాని ప్రార్థన అంటే బయట చేసేది కాదు.
ఏదో పద్యాలు పాటలు పాడేసి ప్రార్థన చేయడము, ఏదో 4 మాటలు ఉచ్చరించి ప్రార్థన చేయడం కాదు. ప్రా అంటే ఎప్పుడైతే పా రా 2 అక్షరాలు వస్తాయో అక్కడ పరమాత్మను సూచిస్తుంది. కాబట్టి అర్ధన అంటే ఆరాధన అనొచ్చు, అర్థం చేసుకొని ఆరాధించవచ్చు. ఇవన్నీ ఉంటాయి ఆ వాక్యానికి, అదే అర్థం. కానీ మనం ప్రార్థన అని సింపుల్గా చెప్పేస్తున్నాం. కాబట్టి దేహ నిర్మాణానికి కావాల్సిన సప్తధాతువుల్ని మనం సరిగ్గా ఇవ్వగలిగితే, ఆ సప్తధాతువులు పొల్యూట్ అవ్వకుండా కొన్ని పదార్థాలను కొన్ని ఆపేస్తే ఈ దేహం ఎప్పుడూ ఆరోగ్యంగా జీవిస్తుంది. ఏంటయ్యా పొల్యూట్ చేస్తాయి, ఏంటి పొల్యూట్ చేయనటువంటి నిర్మాణానికి కావాల్సినటువంటి ధాతువులు ఏవి అంటే, పంచభూతాలలో ఉన్నది భూతాలు ఐదే. కానీ మనకు మధ్యలో ఒకటి ఆయుర్వేదం అని ఒకటి వచ్చింది. అది వాతపిత్త కఫాల గురించి మాట్లాడుతుంది. 2 షడ్రుచులు, షడ్ రసాలు గురించి మాట్లాడుతుంది. కానీ ఇవన్నీ తీసుకుంటే కూడా, అలా ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే కూడా, షడ్రుచులు, షడ్రసాలు, వాతపిత్త కఫాలు మనం ఈ రూట్లో వెళ్ళినా కూడా, వాతం అంటే అందరికీ తెలుసు వాయువు, పైత్యం అంటే అగ్ని, కఫము అంటే నీరు. అంటే ఈ ప్రకృతిలో ఉన్నది 3. మొత్తం 5 భూతాల్లో 2 భూతాలు ఒక నదికి గట్లు లాంటివి, భూమి ఆకాశం. ఈ రెండింటి మధ్యలో ప్రయాణం చేసేది ఎవరయ్యా అంటే ముగ్గురే, నీరు, గాలి, వెలుగు. ఈ ముగ్గురే ప్రధాన కారణాలు. మనకు కనపడేది దేహమే మట్టి, ఇదే భూమి. మన లోపల ఉన్నటువంటి ఖాళీనే ఆకాశం. ఈ భూమి మీద అంటే బయట కనపడేవి బయట ఉంటాయి, భూమి మీద అంటాం మనం. కానీ ఇక్కడ భూమి లోపల జరుగుతుంది ఆకాశం. మన దేహంలో మనం వాయువు పీల్చుకోవాలన్నా స్పేస్ కావాలి, ఆహారం తీసుకోవాలన్నా స్పేస్ కావాలి, నీళ్లు తీసుకోవాలన్నా స్పేస్ కావాలి. ఈ స్పేస్నే మనం ఆకాశం అని పిలుస్తున్నాం. కానీ ఇక్కడ ఆకాశం బయట కనిపిస్తుంది, దేహంలో ఆకాశం కనబడదు. చూడండి, ఇది లోపల, అది బయట. ఇప్పుడు ఆకాశం నుంచినే గాలి వీస్తుంది, ఆకాశం నుంచినే వర్షం పడుతుంది, ఆకాశం నుంచినే అగ్ని కూడా వస్తుంది, వేడి. అదే విధంగా ఇవి బయట కనిపిస్తాయి. కానీ దేహంలోకి ఆకాశం ద్వారానే నీరు వెళుతుంది, ఆకాశం ద్వారానే ఆహారం వెళుతుంది, ఆకాశం ద్వారానే వాయువు వెళుతుంది. చూడండి, వీటి మూడింటి బ్యాలెన్స్ వల్ల ఈ దేహం అంతా కూడా ఒక టెంపరేచర్ను మెయింటైన్ చేస్తుంది. అదే అగ్ని, జఠరాగ్ని అనొచ్చు మీరు. ఇంకొకటి, దేహంలో జరిగేటి, మన దేహం ఎప్పుడు కూడా 94.8 సెంటిగ్రేడ్స్ ఫారెన్హీట్ ఉంటుంది కదండి. మరి ఎవరు ఈ అగ్ని మంటేస్తారు? మనం ఏమైనా మంటేసి కూర్చున్నామా? లోపల మంట వేయలేదే. వేయకపోయినా కానీ మన దగ్గర 94.8 ఉంది కదా ఎప్పుడు చూసినా. మరి అలా ఉంటేనే కదా ఈ శరీరం చైతన్యంగా ఉంటుంది. అది లేనప్పుడు టెంపరేచర్ ఎప్పుడు డౌన్ అయిపోతుందో అప్పుడు బాడీ వీకెట్ చేస్తాం మనం. చూడండి, మీరు ఎప్పుడైనా శవాన్ని ముట్టుకొని చూడండి, ఐస్ లాగా ఉంటుంది. ఇది తెలుసుకుంటారు. మనం నాడి పట్టుకొని చూస్తే నాడి ఒకటే కాదండి, టెంపరేచర్ కూడా చూస్తాం. అక్కడ టెంపరేచర్ డౌన్ అవుతూ ఉంది అంటే బాడీ వీకెట్ చేసే స్థితి దగ్గరకు వచ్చింది అని అర్థం. కాబట్టి ఇప్పుడు మన టెంపరేచర్ డౌన్ అవ్వకూడదు, మన పల్స్ ఎప్పుడు స్లో అవ్వకూడదు. మన పల్స్ మినిమం 60 పల్స్ అన్నా ఉండాలి పర్ మినిట్, 55-60 అన్నా ఉండాలి. యాక్చువల్గా సైన్స్ ప్రకారం 72 అంటారు, కానీ మన సెన్స్ ప్రకారం అయితే 10 తక్కువ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మన గుండెకి మంచి విశ్రాంతి దొరుకుతుంది. అది 10 ఉండాలంటే పంపింగ్లో ఫాస్ట్ తనం ఉంటుందన్నమాట. బ్లడ్ థిక్నెస్ తక్కువ ఉండాలి, పల్చగా ఉండాలి. మన హార్ట్ పంపింగ్ చాలా స్లోగా నడుస్తుంది. మనకు శ్వాసలు స్లోగా తీసుకుంటే అలవాటైతే ఆటోమేటిక్గా గుండె పంప్ చేయడం కూడా స్లో. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందంటే, మనం సగటున నిమిషానికి 18 నుంచి 20 శ్వాసలు తీసుకుంటాము. 18 × 4 సార్లు, ఒకసారి శ్వాస తీసుకుంటే 4 సార్లు గుండె పంప్ చేస్తుంది. 18 × 4 = 72 సార్లు నిమిషానికి పంపు చేయాలనేటువంటిది సైన్స్.
కానీ అది కరెక్ట్ కాదు నా దృష్టిలో. మనము ఎన్ని శ్వాసలు తగ్గించుకుంటే అంత తక్కువ గుండె కూడా పంప్ చేస్తుంది. అంటే దానికి తగినంత డెన్సిటీలో బ్లడ్ ఉండాలి, దానికి తగినంత క్వాంటిటీలో బ్లడ్ ఉండాలి. క్వాంటిటీ ప్లస్ డెన్సిటీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడే మీకు ఇది సాధ్యమవుతుంది శ్వాసను తగ్గించుకోవడానికి. అలా లేకుండా మన డెన్సిటీ లో డెన్సిటీ ఉండి శ్వాసలు తగ్గించాలంటే ఎవరి వల్ల కాదు. ఇది పరమసత్యం. కాబట్టి హై డెన్సిటీ బ్లడ్ ఉండాలి, మనం చాలా పలుచగా ఉండాలి. ఎంత పలుచగా ఉంటే అంత సులభంగా ఉంటుంది మోటార్కి నీరు అనేది. ఎంత మనకి బురదలాగా నీరు ఉంటే మోటార్ తిరగడం కష్టం అవుతుంది. అదేవిధంగా మన శరీరంలో బ్లడ్ కూడా అలా ఉంటుంది. కాబట్టి పంచభూతాలలో భూమి ఆకాశము గట్లయితే మధ్యలో ప్రయాణించేటువంటి ఈ ముగ్గురు వాతము పిత్తము కఫము నీరు గాలి వెలుగు, ఈ ముగ్గురు బ్యాలెన్స్ అయితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఏది అసమతుల్యమైన దేహానికి అనారోగ్యం మొదలవుతుంది. కాబట్టి వీటిని సరిగా పెట్టుకోవాలంటే పంచభూతాలలో ఉన్నవి ఏవి ఉన్నాయంటే ఆకులు, పువ్వులు, కాయలు, పళ్ళు, నీరు. కానీ మనం ఏం చేస్తున్నాం? అవే తింటున్నామా? పోనీ వాటిని అవిలాగానే తింటున్నామా? లేదు, వాటిని కాల్చేస్తాము, ఉడికించేస్తాము, దాంట్లో ఏవేవో కలిపేస్తాము. జీవం లేని ఆహారం తిని జీవించాలని ఎలా కోరుకుంటాం మనం? చెప్పండి. మనం తినే ఆహారానికి జీవం ఉందా, లేదా ప్రాణశక్తి ఉందా? ఆ ఆహారానికి ప్రాణం ఉందా? ఇది మనం ఆలోచిస్తున్నామా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి స్టవ్ పెట్టుకొని ఒక మంచి రెఫ్రిజిరేటర్ పెట్టుకొని అందులోంచి తీసి ఇందులో వేస్తాం, బజార్లో నుంచి తీసుకొచ్చి అందులో వేస్తాం. మార్కెట్ నుంచి డైరెక్ట్ ఫ్రిడ్జ్కి వెళ్తుంది, ఫ్రిడ్జ్ నుంచి మనకి మంట మీదకి వస్తుంది, మంట మీద నుంచి ఈ దేహంలోకి వెళ్తుంది. మరి ఇన్ని మార్గాలు అవసరం అంటారు దానికి? 84 లక్షల జీవజాతులు ఈ భూమి మీద పంటల నుంచి డైరెక్ట్ లోపలికి తీసేసుకుంటాం. దానికి మీడియేటర్స్ ఎవరు ఉండరు, రిప్రజెంటర్ ఉండదు, చెయ్యి ఉండదు, పొయ్యి ఉండదు, పాత్ర ఉండదు. డైరెక్ట్ నేచర్ టు మౌత్. మరి మానవుడికి ఎందుకు ఇన్ని మార్పులు? నాకు తెలివితేటలు ఉన్నాయని ఇవన్నీ మార్చుకొని ఇప్పుడు తను దుఃఖపడుతున్నాడు. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా తింటే మనకి జబ్బులు రావు, అనారోగ్యం రాదు, శక్తిహీనంగా ఉండం, బలహీనంగా ఉండం, బలవంతులుగానే ఉంటాం, శక్తివంతులుగా ఉంటాం. మనం తినే ఆహారానికి శక్తి లేకపోతే దేహానికి శక్తి ఎట్లా వస్తుందండి? ఈ ఒక్కటి తెలుసుకోవాలి. మనకి టైము దగ్గరకు వస్తూ ఉంది. మీరు ఎవరన్నా అడగదలుచుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి టైం ఇస్తాను. ఇప్పుడు మీకు 2 నిమిషాల్లో మీకు పూర్తి వివరంగా నేను ఇప్పుడు చెప్పేస్తాను. ఆరోగ్యం కోసం ఏం కావాలి, ఏం వద్దు అనే. మన దినచర్యలో మన దేహం బరువును బట్టి నీళ్ళు ఇవ్వాలి 70%. అంటే ఒక 70 కిలోలు బరువు అనుకోండి, 70 × 70 70% అంటే ఈ ప్రకృతిలో నీరు 70% ఉంది కదా. ఈ విధంగా ఈ 70% నీటికి 70% నీరు జోడించాలి. అంటే 70 కిలోలు ఉన్న వ్యక్తి 5 లీటర్ల నీళ్లు తాగాలి. 7 ఏళ్ళ 49, 4.9 లీటర్స్. అరే ఇది ఎలా చెప్తారండి మీరు? నీళ్ళు ఎక్కువ అయిపోతే దేహం మీద, కిడ్నీల మీద బరువు పడుతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. డైరెక్ట్గా నీరు వెళ్ళి కిడ్నీ దగ్గరికి వెళ్ళవండి నీరు, అది మార్గమధ్యంలోనే స్ప్రెడ్ అయిపోతుంది వాటర్. దయచేసి అలాంటి అపోహలు ఏమి పెట్టుకోకండి. ఆ నీరు ఎలా తాగాలనో కూడా మీకు గ్రూప్లో నేను షేర్ చేస్తాను, అది మీరు అందరూ పంచుకోవచ్చు. ఈ విధంగా నీరెంత తాగాలి తెలుసుకోవాలి, ఎప్పుడెప్పుడు దీనికి తాగాలి, ఇవి కూడా మీ గ్రూప్లో ఉంటాయి. అదేవిధంగా ఆహారం అంటే ఏంటి? ఆహారమే మన దేహానికి అవసరంలాగా పనిచేయాలి.
ఏది ఉడికించి తినచ్చు, ఏది ఉడికించకుండా తినచ్చు, ఎప్పుడు ఉడికించుకొని తినాలి, ఎప్పుడు ఉడికించుకోకుండా తినాలి, ఇవి కూడా నేను షేర్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనం ఫ్యాన్కి ఏసీలకి ఎంత దూరంగా ఉండాలి, ఎప్పుడు దగ్గరగా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. తర్వాత శరీర నిర్మాణం కోసం 7 ధాతువులు కావాలని చెప్పాను. ఈ 7 ధాతువులు సరిగ్గా ఉండాలంటే మనం ప్రకృతిలో సరైన గాలి, సరైన నీరు, సరైన ఆహారము, సరైన వ్యాయామము, సరైన విసర్జన, సరైన విశ్రాంతి, సరైన ఆలోచనలు, ఇవి మనకి చాలా ముఖ్యం. కాబట్టి సరైన గాలి, సరైన నీరు, సరైన ఆహారం, ఇవి ప్రధానమైనవి అయితే ఆటోమేటిక్గా ఈ క్వాంటిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మనకి అతి తక్కువ వ్యాయామం, మనం రోజు చేసుకునే పనులే మనకు సరిపోతాయి. తర్వాత విశ్రాంతి, సరైనటువంటి విశ్రాంతి, రోజు 8 గంటలు పడుకోవడం, తర్వాత విసర్జన చేయడం, మంచి మంచి పనులు, మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి విషయాలు, ఇవన్నీ కూడా మనం చేసుకుంటే మన దినచర్య మనకు ముగిసిపోతుంది. ఆ విధంగా మనము అనారోగ్యం బారిన పడకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. రెండవది, మనం సరైన ఆహారం తీసుకోకుంటే ఏ మందులు మనల్ని కాపాడలేవు. సరికాని ఆహారం తీసుకోకపోతే ఏ మందులు మనల్ని కాపాడలేవు. సరైన ఆహారం తీసుకుంటే ఏ మందుల యొక్క అవసరం మనకి రాదు, ఎప్పుడు ఆరోగ్యంగా జీవించగలరు. కాబట్టి సరికాని ఆహారం తీసుకొని మనం ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆరోగ్యం సరికాని ఆహారం తీసుకుంటే, సరైన ఆహారం తీసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి సలహాలు అడగాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద ఏ యొక్క జీవి కూడా నేను ఏమి తినాలి అని పక్క జీవిని అడగదు. స్వతహాగానే వాటికి తెలుసు అవి ఏం తినాలనేది. అవి ఏది తినాలనో అదే తింటుంది, వేరే తినదు. మనిషి అన్ని తింటాడు, అన్నింటినీ తింటాడు. కాబట్టి ఈ ఒక్క విషయం మనకు తెలియాలి. అప్పుడు మనం చేసే పని, మనం చూసే చూపు, మనం మాట్లాడే మాటలు అన్ని పవిత్రంగానే ఉంటాయి. కాబట్టి మనం తినాల్సింది ఏంటయ్యా అంటే ఆకులు, పువ్వులు, పళ్ళు, కాయలు, గింజలు, ఇవన్నీ తినొచ్చు. కానీ ఏ రూపాల్లో తినాలి అనేది మనం మొలక పెట్టుకొని తినొచ్చు, లేదంటే పళ్ళు తినొచ్చు. మనం ఉడికిస్తే మాత్రం చాలా వరకు పోషకాలు కోల్పోతాం, దానివల్ల మనకి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహారాలు వీలైనంత వరకు పచ్చివిగా తినే ప్రయత్నం చేయండి. ఏవి మనం సులభతరంగా తినగలమో వాటిని మాత్రమే తినండి. అనవసరమైనటువన్నీ తీసుకొని అనవసరమైన చెత్త అంత లోపలేసేసి మనం పిజ్జాలు, బర్గర్లు, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, చక్కెర తెలిసిన వంటలు ఇవన్నీ తయారు చేసుకొని వీటన్నిటి తీసి లోపలేసి శరీరాన్ని సతమతం చేసుకొని ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి వీటన్నిటి కొంచెం దూరంగా ఉండి ఏది తినాలనో అది మాత్రం ఆకులు, పువ్వులు, పళ్ళు, కాయలు, గింజలు, ఈ 5 ఆహారాలే మనవి. అంతేగాని ఏమంటే అవి కాదు. దయచేసి వీటిని అర్థం చేసుకొని ఎవరైతే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది, మంచి మార్గం ఉంటుంది, సరైన గమ్యం చేరుకుంటాం. మన దృష్టి బాగుంటే సృష్టి సరిగ్గా కనిపిస్తుంది. మన దృష్టి సరిలేదనుకోండి, దృష్టి మనకు సరిగా కనపడదు. కాబట్టి మన దృష్టి మార్చుకుంటే సృష్టి అంతా బాగుంటుంది. అప్పుడే మనకు ప్రేమ అంటే ఏంటి, దయ అంటే ఏంటి, కరుణ అంటే ఏంటి, జాలి అంటే ఏంటి, అన్ని జీవరాశులు ఎందుకు ప్రేమించాలి, ఇవన్నీ తెలుస్తాయి. నా జర్నీలో అది జరిగిందండి. కాబట్టి మనం ఇక్కడ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నవాడు మీరు అడిగితే ఇంకో 10-15 నిమిషాలు మాట్లాడుకుందాం. అలా ఎవరన్నా ఉంటే చూడండి, లేదు మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. లక్ష్మి మేడం మాట్లాడమ్మా.
చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చాలా బాగుంది సార్. మీ క్లాసు చాలా అర్థమవుతుంది. శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే విషయం మీద అవగాహన మీరు చెప్పడం వల్ల చాలా అవగాహన వస్తుంది. బాగుంది సార్. చాలా బాగా చెప్తురు. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు నేనేమి ఇట్లా ఏమంటారు మటన్ చికెన్ కూడా నేను చాలా వరకు తినను సార్. ముప్పావంతు నేను తినను. ఎప్పుడో ఓసారే తింటా. ఇప్పుడు టిఫిన్లు కూడా ఇడ్లీ, దోశ అని కూడా చాలా తక్కువ తింటా నేను. అయినా ఏం తిన్నా గానీ గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గట్లేదు సార్ నాకు. తిన్నదాకా తినకముందు శరీరం బానే ఉంటుంది. తిన్న దగ్గర నుంచి ఒకలాంటి ఇబ్బంది. మరి తినకముందు బాగుంది కదా, అలాగే ఉండండి. అంటే రోజు మొత్తం మీద తినాలి కదా సార్. శక్తి అవునా, కావాలి మరి కదా. రోజు మొత్తం మీద తినాలని రూల్ ఏముంది తల్లి? ఆ! రూల్ ఏం లేదు కదా. మనకు అదే. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎలా ఉంటుందో దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి. మళ్ళీ హ్మ్. అనవసరంగా చెత్త లోపల పడేసి మళ్ళీ నాకు గ్యాస్ ట్రబుల్ వచ్చిందని నేను బాధపడడం ఎందుకు? అంటే దాంతో పాటు ఇప్పుడు పళ్ళు తినండి. పళ్ళు ఆ! తింటే కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుందా? అంటే ఉదయం ఇంక టిఫిన్ తింటాం కదా సార్. ఇప్పుడు 10 గంటలకు అట్లా దాకా పని చేసుకొని ఇగ అప్పుడు టిఫిన్ తింటాం కదా. తినకముందు నేను తేలిగ్గానే పని చేసుకుంటా. ఇక తిన్న దగ్గర నుంచి బాడీ ఒకలాంటి ఇబ్బంది ఇగ. చెప్పడానికి రానంత ఇబ్బంది అయితుంటది. సో తినకముందు నీళ్ళు ఎన్ని తాగుతారు మీరు? 1 లీటర్ వరకు తాగుతా సార్ నేను. మరి తినకముందు సరిపోతుందంటారా? ఆ! ఉమ్, పని చేసుకుంటేనే కొంచెం గోరువెచ్చగా చేసుకొని లేవగానే తాగేస్తుంటా సార్ నేను వాటర్. ఎన్ని తాగుతారమ్మా? లేవగానే గోరువెచ్చని నీళ్ళు? 1 లీటర్ వరకు తాగుతా సార్. మళ్ళీ తర్వాత కూడా 1 లీటర్ తాగాలి. తాగిన ఆ! తర్వాత టిఫిన్లు చేయకూడదు ఉదయం పూట. పళ్ళు కానీ మొలకెత్తిన విత్తనాలు కానీ బాగా హ్మ్. నమిలి తీసుకోవాలి. తినేటప్పుడు మాట్లాడకూడదు. నోరు హ్మ్. తెరుచుకొని నమలకూడదు. ఇవన్నీ చాలా రూల్స్ ఉంటాయమ్మా శరీరానికి. ఓకే. ఇవన్నీ రూల్స్ మాట్లాడితే చాలా మంది ఏమంటారంటే, ఏముంది లేండి అంతా అయిపోయింది, దగ్గరికి ఆ! వెళ్ళిపోయాము, ఇప్పుడు అన్ని పాటించాలంటే మా వల్ల ఎక్కడవుతుంది అంటారు. ఇప్పుడు వయసు పెరిగిపోయి మనము జబ్బులన్నీ వచ్చిన తర్వాత కాదమ్మా మేల్కోవాల్సింది. హ్మ్. మనం ఏది రాకముందే మేల్కోవాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. మనకు ప్రివెన్షన్ లేకపోతే ప్రయోజనం లేదు. ముందు చూపు లేకపోతే ఎందునకు కొరగాడని ఒక పాట ఉంది. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరి కునుకువాడు సూక్ష్మమును గ్రహించలేడు. విన్నారా ఈ పాట ఎప్పుడన్నా? లేదు సార్ వినలేదు. శ్రీకృష్ణ పాండవీయంలో ఉంటుంది ఈ ఆ! పాట. కాబట్టి అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారం అలిమినప్పుడు వెలుతురకై వెదకాలి. విన్నా ముందు సార్. చూపు విన్నా. లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరి కునుకువాడు సూక్ష్మమును గ్రహించలేడు. కాబట్టి మనం ముందే తెలుసుకోవాలి. ఓహో, నేను ఇలా నడుస్తున్నాను కదా. మనం ఎక్కడైనా ఊరు వెళ్ళాలంటే రోడ్డు తెలుసుకునే కదా వెళ్తాము. అవును సార్. మనం ఈ రోడ్డు పట్టుకొని వెళితే మనం హైదరాబాద్ వెళ్తామా అని తెలుసుకుంటేనే కదమ్మా వెళతాము. ఏదో అవునవును సార్. ఊరికి వెళ్ళిపోతామా రోడ్డు ఉందని? లేదు సార్. మనకి ఇక్కడ 4 రోడ్లు కనిపిస్తున్నాయి, హైదరాబాద్ వెళ్ళాలి, ఏదో ఒక రోడ్లో వెళ్ళిపోతామా? లేదు సార్. ఈ రోడ్లే కదా మనకు అని. తెలుసు. మనకి ఏ రూట్ హైదరాబాద్ వెళ్తుందో ఆ రూట్లో వెళ్ళాలి కదా. మరి అవును. ఆహారం అలాగే తింటున్నామా? లేదు సార్. 4 రకాలు కనిపిస్తాయి. అందులో హ్మ్. ఏది నేను తినాలి, ఏది నేను తినకూడదని తెలుసుకొని తింటున్నామా? లేదు ఆహా, సార్. 4 పళ్ళెంలో పెట్టించుకొని హ్మ్. 4 టేస్ట్ చూస్తాం. అవునా కదా? అవును సార్. మరి మరి ఎక్కడ సత్యం తెలిసిందా మనకు? అంటే తెలియలేదు కదా. ఇప్పుడు ఉదయం, సాయంత్రం పళ్ళే తినమంటారా సార్ మరి? మీరు ఎప్పుడూ పళ్ళు తినడమే మంచిది ఈ వయసులో. ఆ! పళ్ళు, పచ్చి కూరగాయలు, పచ్చళ్ళు ఇలాంటివి మీరు హ్మ్. ఉప్పు నూనె లేకుండా వండుకోవాలి. ఓకే. ఆ! ఉప్పు నూనె అనేది మన ఆహారం కాదు. ఓకే సార్. నూనెలు గింజల్లో నుంచి వస్తాయి, గింజలు తినొచ్చు. హ్మ్. ఉప్పు సహజమైనటువంటి ప్రతి దాంట్లో కూడా 30% ఉంటుంది. ఆకులు, పువ్వులు, కాయలు, గింజలు, ఉమ్, పళ్ళు, హ్మ్. వీటన్నిటిలో కూడా సోడియం ఉంటుంది. అలా సోడియం లేకుంటే 84 లక్షల జీవరాశులు చనిపోవా ఏంటి? ఆ! మరి అవన్నీ అంటే జీవిస్తున్నాయి కదా. మరి మనకెందుకు ఉప్పు సరిపోదు? మనం మళ్ళీ సముద్రం ఒడ్డు నుంచి ఉప్పు తెచ్చుకొని మళ్ళీ ఎందుకు వేసుకుంటున్నాం పాత్రల్లో? చెప్పండి. అట్లాగా అట్లా అలవాటు పడిపోయినాం కదా సార్. అంత గింజల్ని ఇబ్బంది. నలిపేసి అందులోంచి నూనె తీసి ఆ చెత్త పడేసి
మనం నూనె ఎందుకు తాగుతున్నాం? గింజలే తినొచ్చు కదా. ఎవడు చెప్పాడు ఈ పని? డబల్ వర్క్ చేసి మళ్ళీ రోగాలు తెచ్చుకొని అవసరం అంటారా? గింజనే కట్టనండి, రోగం ఎందుకు వస్తుందో చూద్దాం. అలా చెయ్యరు. దాన్ని సపరేట్గా తీసి పోపు పెట్టి ఉడికించి తింటాం. అందుకే గ్యాస్ ట్రబుల్ వస్తుంది, లేకపోతే రాదు. మీరు పోపు తీసేయండి, గ్యాస్ ట్రబుల్ వస్తుందేమో. పూర్వం మనం రోటి పచ్చళ్ళు తినేవాళ్ళం. ఇవాళ రోటి పచ్చడి ఉందా? లేదు సార్. లేదు, మిక్సీ పచ్చడి ఉంది. అవును. మరి ఎక్కడి నుంచి వస్తుందండి గ్యాస్? కాక ఏమొస్తుంది? ఆ, తినేటప్పుడు మాట్లాడుకుంటూ తినడం. ఉమ్, అట్లా మాట్లాడుకుంటూ తింటే నోట్లోంచి బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది, ప్రాణవాయువు వెళ్ళిపోతుంది. ఇవన్నీ నోటి ద్వారా వెళ్ళకూడదు కదా, అవును. అది ముక్కు ద్వారా వెళ్ళాలి. గాలి, ఆహారము, నీరు నోటి ద్వారా వెళ్ళాలి. మనకి ఏ పదార్థం ఎటు వెళ్ళాలో మార్గాలు ఉన్నాయి. మనం ఇంకో దాని మార్గంలో ఇంకో దాన్ని పంపిస్తే గందరగోళం చేసేస్తుంది. ఇవి మనకు తెలియాలి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో స్వచ్ఛమైనదే ఉండాలి. సప్తధాతువులు అంటే ఇప్పుడు మన ఇంటి నిర్మాణానికి మనం ఎలాంటి మెటీరియల్ కలెక్ట్ చేస్తాము బజార్లో? ఫర్నిచర్ అనేది కలెక్ట్ చేస్తాము, అందంగా ఉండాలి, కూర్చున్న గట్టిగా ఉండాలి. ఇల్లు కట్టుకుంటే మనకు అన్ని నిర్మాణాలు బాగుండాలి, ఇవన్నీ చేస్తాం కదా. మరి దేహం గురించి ఎందుకు ఆలోచించరు? ఇది ఊరికే వచ్చింది కదా, కాబట్టి దీని మీద మనకు శ్రద్ధ ఉండదు. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం ఉంటుంది, సహనం ఉన్నవాడికే ప్రగతి ఉంటుంది. రోజు ఎవడు చేస్తాడండి? కాదు, చేసుకోవాలి. మనం ఏది అవసరమో అది చేసుకోవాలి రోజు. ఇప్పుడు నా మీద నాకు ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు అర్థమవుతుంది, నేను చేసుకోగలుగుతా అనేది నాకు ఉంటది. కానీ కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి కదా సార్ దానికి. వాళ్ళు వినరు. అవసరం లేదు, ఎవరిది వారికే. ఆ, ఇప్పుడు మీరు బహుశా మీకు బాడీ వికెట్ చేసే టైం వచ్చింది అనుకోండి, అప్పుడు కుటుంబ సభ్యులు కూడా పిలుస్తారా? లేదులేండి. వాళ్ళు పోనీ ఎవరు మీరు రారు. పుట్టినప్పుడు మీతో పాటు ఎవరైనా పుట్టారా? లేదు. లేదు కదా, ఒంటరిగా వచ్చారు, ఒంటరిగా వెళ్ళిపోతారు. మరి ఒంటరిగా వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఎవరు పోషిస్తారండి? ఎవరిది వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఒంటరిగా మనం వెళ్ళామండి ఏదో ఊరికి, ఎవరంటే వాళ్ళు పిలిచి మీకు వడ్డిస్తారా? లేదు. మరి మనం అలాగే వచ్చాము ఈ భూమి మీదకి, ఒంటరిగానే వచ్చాము, మళ్ళీ ఒంటరిగానే వెళ్ళిపోతాము. ఆ మధ్యలో నాకు దారింటి పోయే వాళ్ళందరూ నాకు వడ్డిస్తారండి అంటే అబ్బాయి కుదరదు. ఆ దారింటి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఏం తినకూడదు అని చెప్పేది కలెక్ట్ చేసుకోవాల్సిన అర్హత, హక్కు మనకుంది ప్రకృతిలో. అది మనమే తెలుసుకోవాలి. ఈ దారిలో ఏం దొరుకుతుందో అది మనం తినాలి, అంతేగాని ఎవరెవరిని అడిగి ఏదేదో చేసి తినేది కాదు. ఈ భూమి మీద ఏ జైవైనా అడుగుతుందండి నేనేం తినాలి అని? మీరు వెళ్ళి చూడండి, రోడ్డు పైన అలా తిరుగుతూ ఉంటాయి పశువులు, పక్షులు, వాటికి ఎవరు పెడతారండి అన్నం? పెడతారు ఎవరైనా? ఎవరికైనా జాలి, కరుణ ఉందా వాటి మీద? లేదు. మరి కాబట్టి వాటి ఆహారం అవి కలెక్ట్ చేసుకుంటాయి. మరి మనకి హిందీ తెలివితేటలుంటాయి, మనం కలెక్ట్ చేసుకోలేమా ఏంది? మనసు ఉంటే మార్గాలు సవలక్ష ఉంటాయమ్మా. మనసు లేనప్పుడు ఏదేదో డిప్రెస్ ఉంటాం, వాళ్ళు చేయరు వీళ్ళు చేయరు. నా కోసం నేను ఏం చేసుకున్నాను? ఎప్పుడన్నా ప్రశ్న వేసుకున్నామా మనము? అంటే నేను ఈ మధ్య కాలంలో నేను కొంచెం మార్పు అనేది ఉంది సార్ నాకు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే నా బాడీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కాబట్టి మార్పు అనేది నేనే చేసుకుంటున్నా సార్. అది వయసులో ఉన్నప్పుడు అర్థం కాలే బాడీ. అవునవును సార్. ఇప్పుడు అవును. అర్థమవుతుంది. దుఃఖం వచ్చినప్పుడు అర్థమవుతుంది. దుఃఖం రాబోతుంది అని తెలుసుకోలేదు మనం, ఇంకా వచ్చేసిన తర్వాత అబ్బా వచ్చేసింది అనుకుంటాం కదా. అవును సార్. కాబట్టి మన ఢిల్లీలో ముందు చూపు ఎందుకు ఉండాలంటే, మనకి ఎక్కడ ఆటంకం కలుగుతుందో తెలుసుకోగలిగే శక్తి మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ బాండాన్ని శుద్ధిగానే పెట్టుకోవాలి. పుట్టినప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి చెడగొడతాం దాన్ని, పూర్తిగా పాడైపోయిన తర్వాత ఆలోచిస్తాం, ప్రయోజనం లేదు. కాబట్టి
ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందు చూపు లేనివాడు ఇంద్రకు పొరగాడు. కాబట్టి ఇప్పటికైనా మనం వాళ్ళు తెచ్చిపెట్టలేదు, వీళ్ళు తెచ్చిపెట్టలేదు, ఇంట్లో వాళ్ళు సహకరించలేదు కాదు, నా ఒంట్లో ఉండేవాడు సహకరిస్తాడా లేదా ఒకసారి చూసుకో. వీడు సహకరించాడంటే మీరు వాళ్ళలో 10% చేసుకుంటే అన్నీ కుదురుతాయి. ఇంట్లో కూరగాయలు తెచ్చి పెడతారు మన వాళ్ళు, దాంట్లో 4 పక్కకు తీసేసుకుందాం, నాకు అవసరమైనవి కదా. చెప్పండి. చేసుకుంటా సార్. నేను కూరగాయలు తెస్తాడు సార్, తెచ్చినప్పుడు కొన్ని ఆకుకూరలు కూరగాయలు పక్క పెట్టుకొని రోజా రకం జ్యూస్ చేసుకొని తాగుతాను. మంచిది మంచిది, అలా చేసుకోవాలి. కొన్ని పచ్చివిగా తినే ప్రయత్నం చేయండి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, దానికి ఒక టైమింగ్ ఉంటుంది. మీకు మీ గ్రూప్ లో కూడా నేను ఫుడ్ ఎలా చేసుకోవాలి, ఎలా తినాలి మీకు షేర్ చేసి ఉన్నాను. అది మీరందరూ పంచుకొని దాన్ని చదువుకొని. ఓకే సార్. సార్ మీ నెంబర్ చెప్పండి సార్. మీ నెంబర్ సార్. నా నెంబర్ మీ గ్రూప్ లో ఉందమ్మా. ఉందా? ఓకే ఓకే సార్, చూసుకుంటా. మేడం లలిత మేడం మీకు షెడ్యూల్ కూడా పంపిస్తుంది, ఎలా వండుకోవాలి, ఎలా తినాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి మీ గ్రూప్ లో. మేడం దగ్గర ఉన్నాయి, పంపిస్తారు. చాలా థ్యాంక్ యూ. చాలా బాగుంది, బాగా అర్థమైంది సార్. ఓకే ఓకే మేడం. ఓకే సార్. నవనీత్ అమ్మ మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే అమ్మా. సార్ గారికి అందరికి, ఇప్పుడు మనకు బోధన ఇచ్చినట్టే సార్ గారికి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మీతో ఒక రిక్వెస్ట్ సార్. చెప్పండి. మా అల్లుడు గారు ఎక్కువ టెన్షన్ తీసుకున్నారు, కొన్ని విషయాలలో డబ్బులు రావాల్సిన చోటంతా తీసేసి ఆయన నిండా మెంటల్ గా అయిపోయి పిచ్చిగా చూడడము అట్లంతా చేస్తారు. వాళ్ళకి నేను అది చెప్తే ఇక యోగా చేసి పత్రిజీ సార్తో కలవండి. వాళ్ళు ఉండేది బెంగళూరులోనే సార్, దేవసంద్రం బెంగళూరులో వాళ్ళు ఉండేది బెంగళూరులో ఉన్నారు సార్. అక్కడ రామ్ హాస్పిటల్ అడ్మిట్ అయినారు, 20 days ఉన్నారు, మళ్ళీ వచ్చినారు, మళ్ళీ క్లియర్ కాల. ఒక రోజుకు 10,000 ఇది రూమ్ రెంటే కట్టినారు సార్. ఆ విధంగా 20 రోజులు ఉన్నారు, అక్కడ ఖర్చు పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చినారు. ఇంటికి వచ్చి ఫ్రైడే వచ్చినారు, మళ్ళీ నేను ఊరికి వచ్చేసాను సండే. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బుధవారం నాడు మళ్ళీ అదేదో హాస్పిటల్ చెప్పినారు, ఆడ పోయేసి జాయిన్ అయినారు. నేను ఈ మారి విషయం ఒక్కసారిదా చెప్పినాను, అడుగు చెప్పలే, అల్లుడు అయిపోయినాడు. ఎక్కువసారి చెప్తే ఏమనుకుంటారేమో అని నా యొక్క ఫీలింగ్. ఒకసారి చెప్పినాను సార్, అది ఆయనకి అట్లా బెత్తర చూపులు చూస్తాడు, మాట వచ్చి స్పష్టంగా రావటం లేదు. అంతకుముందు ధైర్యస్తుడు, ఆయన గట్టిగా మాట్లాడితే అంతటోళ్ళని ఎదిరించగలుగుతాడు. ఆయన చేసేది బీడీఏలో కాంట్రాక్ట్ పని, అక్కడ కొన్ని డబ్బులు రాలేకుండా చాలా రావాలి, అది రాలేదనేసి దుఃఖానికి కారణం అదే. అది ఇల్లు కట్టాను, ఆ డబ్బు వస్తే ఇల్లు కట్టాలనుకున్నారు, ఆ డబ్బు రాలేదు, యాడివాడి అట్లా నిలిచిపోయినాయి. పెద్ద చిన్న అబ్బాయిని కెనడాలో చదివిస్తున్నాడు, దానికి డబ్బులు పంపించలేక ఇది అది ఆయనకి ఎక్కువ ట్రస్ట్ చేసుకునేస్తున్నారు. అది మన మెడిటేషన్ లో క్లియర్ అవుతుంది అనేసి అది ఆయనకి చెప్పాలి సార్. ఎట్లా చెప్పాలి ఏమని నాకు అర్థం కావటం లేదు. మెడిటేషన్ ఆయన చేసే స్థితిలో లేడు కదమ్మా. ఇప్పుడు ఆయన బాధ అంతా, ఆయన ఆలోచన అంతా కూడా బయట బాహ్య ప్రపంచంలో ఉంది. మీరు అతను లోపలికి ఎలా తీసుకురాగలడు? కొన్ని కర్మజీవులు అలాగే వస్తాయి భూమి మీదకి, పరిగెత్తి పడిపోతారు ఒకరోజు. నేను ఏదో చేసేస్తాను అనుకుంటారు. ఇప్పుడు 50 పెట్టింది సార్, 75 లో పుట్టాడు, ఇప్పుడు 50 years సార్ ఆయనకి అంతే. కాబట్టి ఏమి చెయ్యరు, వాళ్ళు పడిపోతారు కింద కొంతకాలం తర్వాత. కాబట్టి అలాంటి వాళ్ళని బయటకు తీసుకురావాలంటే మళ్ళీ వాళ్ళకి జ్ఞానోదయం కావాలి. జ్ఞానోదయం కావాలంటే ఇప్పుడు హాస్పిటల్లో మందులు వాడుతున్నారా? హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు సార్, అది ఫస్ట్ కాకుండా మళ్ళీ తిరిగి ఇంకొక హాస్పిటల్ అయ్యిండారు. మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని మందులు పెట్టద్దండి ఆయనకి. మందులు పెట్టకుండా మంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొచ్చి ముక్కుల్లో వేయండి, పడుకోబెట్టి 2 చుక్కలు రాత్రి అలా వేసి కొద్దిగా ఏటవాలుగా పడుకోబెట్టండి.
తల తల హైట్ లో కింద ఉండాలి. ఉండాలి, కాళ్ళు పైన ఉండాలి. తల కింద ఉండాలి, కాళ్ళు పైన ఉండాలి. ఓకే ఓకే. నీళ్లు బాగా తాపించండి. ఆయన ఎప్పుడూ డిప్రెషన్ లోనే ఉన్నాయండి, ఏం కాదు. మంచానికి కాళ్ళ వైపు ఒక అర్ధడుగు ఎత్తు పెట్టండి. ఆయన సార్ కొంచెం పడుకునే గట్టిగా చెప్పండి సార్, వినిపించడం లేదు నాకు, కొంచెం గట్టిగా చెప్పండి సార్. ఇప్పుడు మీ మంచం కాళ్ళు ఉన్నాయి కదమ్మా, మంచానికి అవును సార్. బెడ్ ఉంది కదా, ఆ, పడుకోబెట్టే బెడ్. అవును ఉంది. ఆ మంచం కాళ్ళ వైపు రెండు అర్ధడుగు ఎత్తు పెట్టండి. ఓకే సార్. అప్పుడు మంచం ఏటవాలుగా వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఆ మంచం ఏటవాలుగా వచ్చినప్పుడు తల కిందికి కాళ్ళు పైకి వచ్చేట్లు పడుకోబెట్టండి. ముక్కులో ఆవు నెయ్యి వేయండి. ఆహారం పెట్టద్దండి, ఏదన్నా ఇస్తే పళ్ళ రసాలు ఇవ్వండి. అలా చేస్తే మీకు 2 రోజుల్లోనే రికవరీ అయిపోతాడమ్మా. సరే సార్. కానీ అలా చేయగలరా? ఏమో ట్రై చేసి చూడండి సార్. ఆహారమే తీసుకోకూడదు సార్, అన్నం అలాంటిది, రొట్టె గిట్టె ఏమి. ద్రవాహారం ఇవ్వాలి. పళ్ళ రసాలు, తేనె, నిమ్మరసాలు ఇవి కూడా ఆహారమేనమ్మా. వీటి వల్ల ఏమీ శరీరానికి ఇబ్బంది కలగదు. సరే సార్. ఎలాంటి ఇబ్బంది రాదు పళ్ళ రసాలతో. మార్నింగ్ టైంలో డ్రై ఫ్రూట్స్ ఇస్తుంది సార్. అవిన తింటాడా బాగానే? అవిన తింటాడా? తింటాడు సార్. మనుషులతో మాట్లాడేటప్పుడు మనమై పలకరిస్తే ఏదో చూపులు చూస్తారు, ఎట్లో మాట వచ్చి తడబడుతుంది. ఆయన తల కింద ఎక్కువ దిండు పెట్టుకుంటాడా పడుకునేటప్పుడు? నేను అబ్జర్వ్ చేయలేదు సార్. వాళ్ళ రూమ్ లోకి నేను ఎక్కువగా పోయింది లేదు, అల్లు రూమ్ లోకి. ఓకే ఓకే, మీ అమ్మాయిని అడగండి, చెప్తుంది. అడుగుతాను ఫోన్ చేసి. ఆయనకున్న హ్యాబిట్స్ మీ అమ్మాయి చెప్తుంది. ఒకసారి మీ అమ్మాయితో కూడా మాట్లాడించండి, నేను మళ్ళీ మీకు చెప్తాను. ఫోన్ నెంబర్ చెప్పండి సార్ నాకు. రాసుకుంటారా? రాసుకుంటాను సార్. పెన్ను ఉందా మీ దగ్గర? ఉంది సార్. నేను ఎప్పుడు డైరీ మెడిటేషన్ అప్పుడు డైరీ పక్కన పెట్టుకుంటాను, వాక్యాలు రాసుకుంటా ఉంటాను. 944 ఇంగ్లీష్ లో చెప్పండి సార్. 944 04 97 ఏం సార్? 04 తర్వాత 97 950 10 అంకెలు ఉన్నాయా? ఉంది సార్ 10. మీ పేరు సార్? జంగమయ్య. మీ నేటివ్ సార్? మీరు ఉండేది ఇప్పుడు ఎక్కడున్నారు సార్? రాయచోటమ్మా. రాయచోట. సరే సార్. మీరు ఎక్కడ? చిత్తూరు జిల్లానా మీది? నాది సార్, కానీ వాళ్ళు ఉండేది బెంగళూరులో ఉంటారు. నువ్వెక్కడ ఉంటావు? బల్జిగండి. తమిళనాడు బార్డర్ సార్, తమిళనాడు ఆంధ్రాకి బార్డర్. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఊతుకోట వైపు వస్తుందా? ఊతుకోట వైపు సార్, అది ఇంకా ఇదవుతుంది. ఇట్లా తిరుపతి తెలుసు కదా సార్, మురుగుడు సుబ్రహ్మణ్య స్వామి, 20 కిలోమీటర్స్ సార్. మన ఊరికిను ఆ ఊరికి 20 కిలోమీటర్స్. దాని దగ్గర బల్జిగండి ఊరు. అర్థమైంది. నగిరి తెలుసు. అలా చేయండి అమ్మా. మీరు వాళ్ళతో మాట్లాడి నేను ఒంటరి కదా ఉన్నాను సార్ ఇంట్లో. నేను ఒంటరిగానే ఉన్నాను ఇంట్లో, ఎందుకంటే మా ఆయన ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినారు. 1 year అయిపోయింది. నేను ఒంటరిగానే ఉన్నాను. అమ్మాయిలు కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయినారు, 3 అమ్మాయిలు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఆ డబ్బులు రాలేదని. ఏం సార్? జీవన శైలి తెలియకపోతే అన్ని ఇట్లాగే ఉంటాయమ్మా, దుఃఖాలు. మనం ఎంత పరుగులు తీసినా ప్రయోజనం లేదు. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదన్నారు పెద్దలు. అవునా కదా? నిజమే సార్. నేను డిసెంబర్ లో జాయిన్ అయినాను సార్. డిసెంబర్ లో జాయిన్ అయ్యి ఇంతవరకు మెడిటేషన్ అనేది రాలేదు. కానీ ఈ రోజు మార్నింగ్ దా నేను ఎక్కువసేపు చేసింది కరెక్ట్ గా. మేడం ఎంతసేపు ఉన్నారో అంతసేపు
మైండ్ కరెక్ట్ గా ఎక్కడ పోలేదు, ఆలోచనలు కరెక్ట్ గా ఈ రోజుదా వచ్చింది సార్ నాకు. కానీ ఆవులింపులు ఎక్కువ వచ్చినాయి, ఈ ఆవులింపులు అది ఎక్కువ వచ్చినాయి. మిగతా ధ్యాస అంతా శ్వాస మీదే ఉండింది. ఈ అంటే రోజు మీరు సార్ డిసెంబర్ లో జాయిన్ అయింది. మీరు నిద్ర కూడా తక్కువ పోతున్నారు. అవును, నిద్ర తక్కువే సార్ నాకు, అవును. ఆలోచన కాబట్టి ఆక్సిజన్ అవసరం శరీరానికి, కాబట్టి దేహం తీసుకుంటుంది. దేహం తన అవసరాలను తీర్చుకోవాలని చూస్తుందమ్మా, కానీ మనం సరైనటువంటి అవకాశం ఇవ్వం శరీరానికి. శరీరానికి ఆహారం పెద్ద అవసరం లేదు. ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే రాళ్ళు, ఇటుకలు, సున్నం అన్ని కావాలి. ఇల్లు కట్టేసిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కావాలి, అంతేగాని మళ్ళీ ఇసుక ఇటుకలన్నీ తెచ్చిపెట్టకూడదు ఇంట్లో. అర్థమైందా? నాన్ వెజ్ నిలిపేసినాను సార్, నాన్ వెజ్ నిలిపేసిన, మాంసాహారం తీసుకునే లేదు. ఓకే, అది వేరే విషయం. ఏదైనా ఆహారమే కదా, మనం ఎక్కువ ఇవ్వకూడదు ఇప్పుడు మెయింటెనెన్స్ కోసం. అది నిర్మాణం కోసమే ఇవ్వాల్సింది. చిన్నపిల్లలకి ఎక్కువ పెట్టాలి ఆహారం, పెద్దవాళ్ళు ఎక్కువ తినకూడదు, తక్కువ తినాలి. ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు. అది విషయం. కాబట్టి వాళ్ళు మాట్లాడమని చెప్పండి, నేను చెప్తానమ్మా. మీకు కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు. మీరు ఆ గ్రూప్ లో మేడం మీకు వంటలు ఎలా చేసుకోవాలో పెడతారు, మీరంతా చదివి ఫాలో అవ్వండి. మేడం వాళ్ళు బాగా చెప్పినారు, నేను ఈ రోజు బాగున్నాను మేడం. నమస్కారం మేడం. థ్యాంక్ యూ. నేను ఇన్ని రోజులు మాట్లాడడానికి కారణం ఏమంటే, మెడిటేషన్ అనేది నా మైండ్ కి ఎక్కటమే లేదు, ఆలోచనలు ఎక్కడెక్కడో వెళ్తా ఉన్నాయి. ఈ రోజు మాత్రం నేను ఫుల్ గా మెడిటేషన్ లో ఇదైంది, ఆవులింపులు ఎక్కువ, అందుకే ఎప్పుడు నేను మాట్లాడలేకపోయినాను. ఏంటి ఎట్లా జరిగినా నువ్వు బాధ్యురాలు కాదు. సరే సార్, నమస్కారం సార్, మీకు శతకోటి వందనాలు. మీరు నాకు సజెషన్ ఇచ్చిందా, కానీ నేను చాలా కృతజ్ఞురాలు ఉంటాను సార్. అలాగే, నమస్తే. థ్యాంక్ యూ. ధ్యాన సార్ మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే. నేను మీ వీడియోలు చూస్తుంటా సార్. ఇప్పుడు హెల్త్ కోసం నాకు కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి సార్. ఈ భుజాలకి ఇట్లా ఈ పెయిన్స్ ఉన్నాయి సార్. ఎక్కువ ఏమన్నా చేంజ్, ఆహారం ఇట్లా చేంజ్ చేయమంటారా? మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది. డైట్ షీట్ పెట్టాను నేను మీ మేడంకి. డైట్ షీట్ ఉంది మీ మేడం దగ్గర. అదే సార్, ఇప్పుడు ఈ కాళ్ళకి ఇట్లా కాళ్ళు ఉంటాయి కదా సార్, మధ్యలో పెయిన్స్ వస్తున్నాయి సార్. ఈ బ్యాక్ పెయిన్ ఉంది, మళ్ళా అన్నం కూడా డైజెషన్ క్లియర్, అసలు మోషన్ ఫ్రీగా ఉండలేదు. కాల్ ఫ్రాక్చర్ అయింది సార్ నాకు. నేనేం చెప్పాను ఇప్పుడు? వీడియోలు చూడమండి. వీడియో కాదు సార్, టెక్స్ట్ మెసేజ్లు పెట్టాను మీ మేడం మొబైల్లో ఉన్నాయి, ఆమె దగ్గర చేయించుకోండి. ఓకే. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా వండుకోవాలి, నీళ్లు ఎప్పుడు తాగాలి, ఇవన్నీ వివరంగా ఉంటాయి అందులో. ఓకే. అది తీసుకొని చదవండి మీరు కూడా. ఓకే సార్. చదివితే మీకు అర్థమవుతుంది ఏం చేసుకోవాలనేది. అదే ఆ విధంగా చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నేను మీరు వీడియోలు ఫాలో అవుతుంటా సార్. వీడియోలు అవసరం లేదు, మీరు టెక్స్ట్ మెసేజ్ చదివి ఫాలో అయితే చాలు. సరే, నేను తెలుగులో రాసి పంపించాను, అది చదవండి, మీకు అర్థం. మీ దగ్గర ఉన్నాయి కదా ఇవాళ మంచిగా లలిత మేడం దగ్గర ఉన్నాయి. ఇవాళ క్లాస్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంకా మాస్టర్స్ ఎవరైనా? థ్యాంక్ యూ సార్. ఎవరైనా మాస్టర్స్ మాట్లాడే వాళ్ళంటే అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఓకే సార్, క్లాస్ చాలా అర్థమయ్యేటట్టు, నిత్య జీవితంలో ప్రతిదీ అవసరమే కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇంకా మనం నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పించాలి. మనం ఫస్ట్ నేర్చుకుంటేనే మన పిల్లలకి నేర్పించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్క మదర్ ఫాదర్ అందరూ కూడా పాటిస్తేనే మనల్ని చూసి మన పిల్లలు ఫాలో అవుతారు. మనం ఏం చేస్తున్నామో అదే గమనిస్తుంటారు. కాబట్టి మనం ఫాలో అవుతూ మన పిల్లల్ని చెప్పకుండానే వాళ్ళు ఫాలో అయ్యేటట్టు చేద్దాం. ఓకే, బాలకృష్ణ సార్ మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు.
ఉమ్, చాలా బాగుంది సార్. ఓకే. ఏం బాగుంది? కృతజ్ఞతలు. మీరు చెప్పిన డైట్ ఏ విధంగా చేయాలి అది మొత్తం ఆ, చెప్పారు సార్, అది బాగుంది. క్లియర్ గా చెప్పు. మనము 7 పదార్థాలు వదిలిపెట్టాలి భూమి మీద. ఆ, మనం ఆ, రెగ్యులర్ గా సార్. తీసుకునే వాటిలో 7 మానుకోవాలి. సార్. ఏంటంటే మొట్టమొదటిది ఉప్పు, ఆ, రెండవది చక్కెర, ఆ, రిఫైన్డ్ నూనెలు, అదే. పాలిష్ పెట్టిన గింజలు, ఆ, పాలు, పాల పదార్థాలు, ఆ, ఉమ్, చింతపండు ఆ, ఉడికించకూడదు. ఉమ్, చింతపండును ఉడికించకూడదు, పుల్లటి పదార్థాలని ఉడికించకూడదు. అదే. 7వది మాంసము, మాంస విషయాలు తినకూడదు. ఈ 7 ఆ, మానాలు ఉప్పు, అదే. నూనె, చింతపండు, చక్కెరతో చేసిన వంటలు, పాలు, పాలతో చేసిన వంటలు, పాలిష్ పెట్టిన గింజలు, మాంసము. ఈ 7 పదార్థాలు మన దేహానికి దూరంగా ఉంచాలి. సార్. మిగిలినవి ఏం తిన్నా మిమ్మల్ని ఏమీ హాని చేయవు. అవును. కాబట్టి ఈ 7 పదార్థాలకి దూరంగా ఎవరు జీవిస్తారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. అదే సార్. ఇవన్నీ మీకు వివరంగా మీ లలిత మేడం పెట్టారు. మీ గ్రూప్ ఓకే. లో షేర్ చేసుకోండి, అవన్నీ చదవండి. ఉం? ఆ, ఓకే. ఆ, ఓకే సార్. చదివి ఫాలో అవ్వండి. ఓకే ఆ. సార్. థ్యాంక్ యూ. పూజారి సార్ మాట్లాడండి ఓకే. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలాగే. సార్. పూజారి మూర్తి సార్. నమస్తే నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్, మాది చిత్తూరు. నేను గురు దీక్ష తీసుకున్నాం సార్. ఉం. ఇప్పుడు శ్వాస మీద పెట్టాలా, గురు దీక్ష చేయాలా? అంటే గురువు దీక్ష తీసుకొని ఆ మంత్రం చెప్పారు సార్ మా గురువు, ఆ, దాన్ని మెయిన్ చేయాలా లేదా శ్వాసే దాన్ని బట్టి చేయాలా? మంత్రము అనేది నేను తప్పు అని చెప్పను, రైట్ అని చెప్పను. ఓకే. ఓకే. దాంతో మనకు పని లేదు. మంత్రం అనేది ఏంటి? మనస్సును కట్టేసేటువంటి ఒక యంత్రం. ఉం. అర్థమైందా? మనసును కట్టేస్తుంది. ఓహో, నేను ఓకే. ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అని చెప్తుంది అది మంత్రం. మీరు అక్కడ ఆగిపోయినారనుకోండి, ఒకవేళ మీ చుట్టూ ఏదైనా ఒక ముఠా మీకు బంధించింది అనుకోండి, అప్పుడు బయటికి రాలేరు కదా. లేదు. ఆపదలో ఉన్నప్పుడు బయటికి రాలేరు కదా. మీరు ఆ ప్రాంగణంలో ఇరుక్కుపోతారు. అవును. కాబట్టి అలాంటి బంధాలు ఇరుక్కోకూడదు. ఉం. ఆ బంధాలని తెంచుకొని బయటకు వచ్చేయాలి. పంచభూతాల్ని వచ్చేసి, ఇందాక అన్నారు కదా శ్వాస మీద పెట్టాలా ధ్యాస అని. అదే అదే. సరిగ్గా శ్వాస మీదనే ధ్యాస పెట్టాలి. శ్వాస మీద అంటే మనకు అర్థం కాదు. శ్వాస నడిచేది ఇక్కడ, ఉం. అవునా? అవును. మీద అంటే ఇక్కడ, ఇక్కడ. దృష్టి ఇక్కడ పెట్టాలి. ఓకే. అర్థమైందా? ఓకే. ఓకే. శ్వాస నడుస్తుంది, మీరేమి ధ్యాస పెట్టాల్సిన అవసరం లేదు. ఉం. శ్వాస మీద కాదు, శ్వాస మీద ధ్యాస ఇక్కడ. ఓకే. శ్వాస మీద ధ్యాస. చాలా మంది ఏమనుకుంటారంటే శ్వాసే అనుకుంటారు. భూమధ్యంలో మీరు ఇక్కడ దృష్టి పెట్టి నిలిపి ధ్యానం అది జరుగుతుంటుంది క్రియ. మీరేమి చేయాల్సిన పని లేదు. శ్వాసను మీరు తీసుకుంటున్నారా, వదులుతున్నారా? లేదు అది పాటుకు అదే చేస్తా ఉంటుంది కదా. దాని మీద మనకు అక్కర్లేదు, దాని మీదికి వెళ్ళాలి. దృష్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఎస్, ఇక్కడ శ్వాస మీద ధ్యాస. చాలా మందికి అర్థం కాదు ఈ పాయింట్. శ్వాసనే పట్టుకుంటారు కానీ శ్వాస మీదికి వెళ్ళరు, పైన. ఈ 3వ కన్ను ఎక్కడ ఉందండి? ఆగ్నేయ చక్రం. అదే మధ్యలో. మరి ముక్కులో కాదు కదా. లేదు. ముక్కులో ఉందా? లేదు సార్. మరి ఆ శ్వాస ఎక్కడ నడుస్తుందో దాని మీదికి వెళ్ళాలి. అప్పుడే మీకు ధ్యానం కుదురుతుంది. అప్పుడే మీకు 3వ థర్డ్ ఐ మీరు చైతన్యం అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అక్కడ నుంచి మొదలవుతుంది.
ఓకే. మనం ఎక్కడి నుంచి చూడాలనుకున్నామో దాన్ని తెరవడం ప్రయత్నం చేయాలి. మన దృష్టి ఎక్కడ ఉండాలి? దాని మీద ఉండాలి. అంతేగాని పీల్చే గాలి మీద కాదు ఉండాల్సింది. సరే సరే సార్. ఇది తెలుసుకోండి. ఆ? అలా ఓకే, చేస్తే థ్యాంక్స్. మీకు జ్ఞానం ద్వారానే అన్నీ వస్తాయి, అన్ని సమకూర్చుకోవచ్చు. మీకు మంత్రాలు తంత్రాలు నాకు తెలిసినంత వరకు ఓకే ఓకే సరేలే. మనకి మనసుని ఒక ఏకాగ్రత కోసమే కట్టేయడానికి, అంతేగాని అదే నిజమైనటువంటి వాక్యం అనుకోవద్దు. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇంకెవరైనా ఉన్నారమ్మా? థ్యాంక్ యూ సార్. ఇంకెవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేసుకోవచ్చా, లేకపోతే ఒక 5 minutes మనం మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేసుకుని. కూడా అయిపోయింది. ఎస్ సార్. గైడ్ చేస్తారా సార్? మీ దగ్గర డైట్ షీట్ ఉంటుంది కదా, అందరికీ ఇవ్వండి. ఓకే, నేను లలిత మేడంతో మాట్లాడతాను సార్. ఓకే. ఏ పేరేంటి? పారిజాత సార్. పారిజాతం. ఎక్కడ ఉంటారు మీరు? వనస్థలిపురం, హైదరాబాద్. వనస్థలిపురం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. ఒక్కసారి మాస్టర్స్ అందరూ ఒకసారి ఇంత మంచి జ్ఞానాన్ని మనకు అందించినందుకు సార్ గారికి మన మహోత్తర్ ఫౌండేషన్ తరఫున ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాస్టర్స్. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయండి. ఓపికగా గంట 5 నిమిషాలు విన్నందుకు ధన్యవాదాలు సార్. ఓకే. గైడ్ చేస్తారా సార్ మెడిటేషన్? మెడిటేషన్ ఒక 5 minutes గైడ్ చేస్తారా మెడిటేషన్ చేసుకోండి? చేయండి. మీకు టైం ఉందా? మీరు చేస్తారా? మేము చేయమంటారా? టైం అయితే ఏంది, నాకేమి టైం అనేది ఏం లేదు. గైడ్ చేయండి, మేమంటే రెగ్యులర్ గా చేస్తుంటాం కదా. చేయండి అమ్మా, మీరు చేయండి, మెడిటేషన్ చేయండి. నేనైతే వేరే చోటుకి వెళ్ళాలి. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరూ వేళల్లో వేలు పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకొని కూర్చోండి. స్పెక్స్ ఉన్న వాళ్ళు పక్కన తీసి పెట్టుకోండి. శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి మాస్టర్స్. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ, శ్వాసానుసంధానం చేస్తూ, శ్వాసను మాత్రమే గమనిస్తూ కూర్చోండి. శ్వాసే మన గురువు. ఏ మంత్రము, ఏ నామజపము ఏదీ లేదండి. శ్వాసను మాత్రమే పట్టుకుందాం. ఓకే మాస్టర్స్, లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మీ 2 చేతులను విడతీస్తూ మీ 2 కాళ్ళపై పెట్టుకోండి మాస్టర్స్. ఒక 5 seconds. 1, 2, 3, 4, 5. ఇప్పుడు చక్కటి చిరునవ్వుతో మీ 2 అరచేతులను చూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. మనం మళ్ళీ 11 గంటల సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.